నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 11 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ప్రభావము, ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా పంచాంగం ప్రకారము జూన్ 11 2025 బుధవారం నాటి పంచాంగంలో ఈ రోజు మనకి పౌర్ణమి తిథి ప్రవేశము, పౌర్ణమి గడుస్తోంది. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈ రోజు తిథి పౌర్ణమి మనకి మధ్యాహ్నం 1:41 వరకు మాత్రమే ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:01 వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 4:45 నుండి 6:28 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుండి ఉదయం 9:01 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 9వ స్థానానికి తన సంచారాన్ని మార్చుకున్నాడు. దీని యొక్క ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ధన లాభాలు కలగడము, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రావలసిన ధనము సమయానికి చేతిలోకి రావడము, దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందులు ఈ సమయంలో కుటుంబంలో గోచరించట్లేదు. వివాహ ప్రయత్నాలకు కానీ, సంతాన ప్రయత్నాలకు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, ఇలా ఏ ప్రయత్నం చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయంలో శని సంబంధిత పూజ కానీ, హోమం కానీ, జపం కానీ మీ యథాశక్తి చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు బుధుడు 7వ గృహంలో అంటే 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ పాజిటివ్ కనబడుతోంది. అంటే ధనానికి సంబంధించి కానీ, లాభాలకు సంబంధించిన అంశాలు కానీ ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అంటే శుభ సూచనలు, లాభ సూచనలు, అభివృద్ధి సూచనలు, ఇలాగా అన్నీ పాజిటివ్గానే కనబడుతున్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ ఏ కార్యం తలపెట్టినా ఈరోజు ఈ రాశి వారికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి. ఆలయంలో కూర్చుని మీ నోటితో మీరు పఠించే ప్రయత్నం ఒక్కసారైనా చేసినట్టయితే కనుక ఏదైనా తెలియని దోషాలు, గ్రహ దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు 5 అరటిపళ్ళు కానీ, మీ శక్తి కొద్దీ డజను అరటిపళ్ళు కానీ దేవాలయంలో, హనుమంతుడి ఆలయంలో మీ చేత్తో మీరు పంచే ప్రయత్నం చేసుకోండి. 2 పళ్ళు ఇస్తారా, 1 ఇస్తారా, అది మీ ఇష్టము. తక్కువలో తక్కువ 5 అరటిపళ్ళు. మరి ఆ స్తోమత లేని వాళ్ళైతే ఉండరు కాబట్టి డజను అరటిపళ్ళు ఇస్తే శ్రేష్టము. అది కూడా మాకు లేదు అని అనుకుంటే 5 అరటిపళ్ళు స్వామివారికి నివేదన చేసి ఆ పళ్ళను దానంగా ఇచ్చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 6వ గృహంలో 6వ స్థానంలోనూ, సూర్య భగవానుడు 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఈ
అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళకైనా విశేషమైన లాభాలు, కార్యజయము, కార్యసిద్ధి, అనుకున్న పనులు అనుకున్నట్టు ఈరోజు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ చేసే అంశాలు కానీ ఉంటే తప్పనిసరిగా చేసుకోండి.